మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ ఇన్ఛార్జ్ ఎంహెచ్ నాయకులు ఆకురాతి రాజేష్, మేకా అంజిరెడ్డి, సంకే సునీత, ఈపూరి ఆదం, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజ్యులు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ హనుమంతరావు గారు, అట్లాగే పార్టీ అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మహాత్మా గాంధీని స్మరించుకోవడం అనేది మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్లో ప్రప్రథమంగా నిలిచేది మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్మా గాంధీ గారు దేశం కోసం ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఆయన ఇంగ్లాండ్లో బారిస్టర్లా చదువుకొని ఉన్న టైంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంటు వారి మనసును కలిచివేసి, నా భారతదేశానికి భారతదేశ పౌరులు కూడా గౌరవప్రదంగా బ్రతకాలనే ఉద్దేశం చేత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. దానికి గౌరవనీయులు వేమారెడ్డి గారు, ఇంకా పార్టీ పెద్దలు, సోదరిమణులందరూ కూడా హాజరయ్యారు. చాలా సంతోషం. మనం ప్రతి సంవత్సరం కూడా మహాత్మా గాంధీని తలుసుకుంటా ఉన్నాం. గాంధీ మార్గాన్ని ప్రజలు ఎంతవరకు అమలు చేస్తున్నారు, మహనీయుడు ఆయన చూపినటువంటి బాట అహింస అనేది ఎక్కడా కూడా ఆయన మనసులో కూడా లేదు. హింస ద్వారా ఏది సాధించలేం. మనం ఈనాడు అహింసా మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ అసలు ఏ రకంగా మనం ఉన్నాం, యువత ఏ రకంగా ఉంది, ప్రజాస్వామ్యాన్ని ఎంతమంది ప్రాణాలు అర్పించి తీసుకొచ్చారో ఈ దేశానికి స్వతంత్రం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. పెదవడ్లపూడిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఏళ్ల గోపయ్య ఆధ్వర్యాన వర్ధంతి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ గారు 1937లో రాజకీయాల్లో దిగాడు మహానుభావుడు. ఈ గ్రామంలో గాంధీ గారి విగ్రహానికి ఆరి వయసులు మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, దారా దాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యాలయంలో అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి అధ్యక్షతన మన జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ అణగారిన కులాలకి అండగాను, తర్వాత వారు విదేశాలకు వెళ్ళేటప్పుడు అంటరానితనం వాడని చెప్పేసి విదేశీయులు ట్రైన్లో ఉంచి మహాత్మా గాంధీని నిర్దాక్ష్యంగా దింపినప్పుడు తను మన దేశానికి, మన దేశ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రహించి సత్యాగ్రహం బాటపట్టి అహింస పరమోధర్మగా చేస్తూ ప్రతి రాష్ట్రంలోనూ సత్యాగ్రహాలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మన భారతదేశానికి 200 సంవత్సరాలు పరిపాలన చేసిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టి చేసిన ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి దక్కుతుంది. అలాంటి గాంధీ గారిని ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాను. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో గాంధీ గారి 78వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది.
ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే స్వతంత్ర పోరాటాల్లో కానీ మరి అలాగే చైతన్యవంతమైన పోరాటాల్లో కానీ గాంధీ గారు తనదైన ప్రత్యేక స్టైల్లో అహింసని మరి అలవర్చుకుంటూ అందరికీ కూడా అహింస మార్గాన్ని బోధిస్తూ ఈ రోజున ఎంతో మంది యువతను తన ఇన్స్పైరింగ్ తో ముందుకు నడిపిస్తూ మరి అలాగే రానున్న రోజుల్లో కూడా యువత మొత్తం ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవనం సాగించాలని కోరుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటాం. మంగళగిరి పాత కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన వర్ధంతి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు మేకల మోహన్ రావు, ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు దేవతి భగవన్ నారాయణ, మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి పారత్రోలి అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకత్వంలో ప్రథముడుగా నిలిచినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి ఈరోజు మరణించిన రోజు. వారు గాంధీ చౌక్ మంగళగిరి పట్టణంలో గాంధీ చౌక్లో ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి విగ్రహం వద్ద ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీమాన్ డాక్టర్ దేవతి భగవన్ నారాయణ గారు పూలమాలాంకృతులు చేసి మరి వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు. మంగళగిరి మెయిన్ బజార్లో ఉన్నటువంటి గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా రసబండ ఫ్రెండ్ సర్కిల్ అలాగే మంగళగిరి ప్రముఖులు ఏర్పాటు చేసినటువంటి గాంధీ గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామండి. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు అంటే ఇప్పటికి 426 ఏళ్ల క్రితం ఎక్కడో భారతదేశానికి 6000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ వారు ఓడల్లో భారతదేశంలో చౌకగా లభ్యమైనటువంటి మిరియాలు కొనుక్కొని ఆ మిరియాలు ఓడల్లో ఇంగ్లాండ్ తీసుకెళ్లి ఎక్కువ లాభాలు పొందడానికి మన భారతదేశానికి వచ్చారండి. తరువాత భారతదేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క అనేకత నాశనంగా తీసుకొని వారు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించారు. తరువాత 1757 జూన్ 23వ తారీఖు బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలా మీద ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ ఆక్రమించారండి. తర్వాత దేశం మొత్తాన్ని ఆక్రమించారు. ఈ క్రమంలో మన దేశవ్యాప్తంగా కూడా అతివాదులు మితవాదులైనటువంటి ఒక జాతీయ నాయకులు బ్రిటిష్ వారి మీద వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం జెడ్పీ హైస్కూల్లో గాంధీజీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఎం కాకుమాను జోజప్ప స్కూల్ టీచర్స్ పాల్గొని నివాళులు అర్పించారు.